నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ. వ్యాపార సముదాయ ప్రాంతాలలో బోర్డులు తొలగించుకోవాలి. స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి సూచనలు. శ్రావణ సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. శివాలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు. జోరు వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న నీటి మట్టం. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ అంకిత్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ గడిచిన 13 సంవత్సరాల తర్వాత ప్రజలకు కొత్త రేషన్ కార్డుల కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని ఆక్షేపించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్డులు అందిస్తుందని గుర్తు చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలి ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని, కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 11,852 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, మరో 84,232 మంది సభ్యుల పేర్లను కొత్తగా రేషన్ కార్డుల జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నార్త్, సౌత్ మండలాల పరిధిలోని 3,174 కుటుంబాలకు కొత్త కార్డులు, 16,687 మంది సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగిందని వివరించారు. గత ప్రభుత్వ అసంబద్ధత పాలన విధానం వల్ల సుమారు 7.80 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. Example of American Constitution and number of election cards to be 16,687. అలాగే పాల్గొన్న అన్ని నిజామాబాద్లో చాలా కంపెనీకి సంబంధించి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. సో అందరికీ కళాకళ శుభాకాంక్షలు. ఇప్పుడు బెనిఫిషరీస్ మీకు కొత్త రేషన్ కార్డు వస్తుంది. इंदिरम्मा कांग्रेस पार्टी सोनिया गांधी राइट टू फॉरवर्ड राइट टू इन्फॉर्मेशन ये देने वाली सरकार आज आपको 13 साल के बाद आज बारीक चावल पूरे स्टेट में दिया जा रहा है. आज निजामाबाद में दिया जा रहा है. आरानी आ चावल, अरे आप लोगों ने पैसा दिखने के ठीक है. इसी तरीके से इतने सारे राशन कार्ड और बारीक चावल, ये बड़ा इस्लामी ये बोलने में आसान दिख रहा है, लेकिन बजट कितना होना दिल होना पड़ा. ये दिल सोनिया गांधी, राहुल गांधी के बोलने पर रेवंत रेड्डी कांग्रेस पार्टी ने आपके लिए बारीक चावल, नया राशन का आपको रहने के लिए 5 लाख का घर, ये हमारे स्कीम है. तेलंगाना सरकार को कम से कम शुक्रिया को अदा करेंगे कि रेवंत रेड्डी अपना चीफ मिनिस्टर है जो राशन कार्ड मंजूर करे, उनका शुक्रिया करेंगे नहीं करेंगे. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగింది. సిద్ధులగుట్టపై వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. శివాలయంలో, రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ సోమవారాలు సిద్ధులగుట్టపై గల శివాలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం జరుగుతుందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. 10 గంటలకు స్వామివారికి ఇదంతా కూడా ఆలయం అంతా కూడా శుభ్రం చేసి 10-15 నిమిషాల వరకు అలంకరణ చేసి 10-15 నిమిషాలకు మహాహారతి యొక్క కార్యక్రమం సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేసి మహాహారతి కార్యక్రమం అనేది కొత్తగా ప్రారంభించబడింది.
కాబట్టి భక్త మహాశయులంతా కూడా ఈ విషయాన్ని గమనించగలరు. యథావిధిగా 12 గంటలకు పల్లకీ సేవ, 12:30కు నైవేద్యం లోపలికి రాగానే భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అందించడానికి మరిన్ని ఏర్పాట్లు సిద్ధలగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. కాబట్టి ఎవరైనా రాజపోషకులు కానీ అన్నదానానికి సంబంధించినటువంటి అన్నదాతలు కానీ శ్రావణ మాసంలో వచ్చి అన్నప్రసాదాన్ని అందించదలుచుకునేటువంటి వారు ఉంటే వచ్చి అన్నప్రసాదం అందించగలరని మనవి చేస్తున్నాము. అట్లాగే శ్రావణ మాసం అనేటువంటిది శివుడు పార్వతి ఇద్దరు కూడా సృష్టి లోపల ఉన్నటువంటి భూమిపైన ప్రకృతిని ఆస్వాదించడానికని విచ్చేస్తుంటారు. కాబట్టి వారికి భోజన రూపంలో సమర్పించడానికి ఆలయాలలో భక్తులు కిటకిటలాడుతుంటారు. కాబట్టి ఈ సోమవారం నాడు కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి సిద్ధేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని దర్శించుకొని మీరు కూడా అన్నప్రసాదానికి పునీతులై ఆ జీవితాంత కాలం కూడా సుఖంగా వర్ధిల్లాలని కోరుతూ, పేద ప్రజల సొంత ఇంటి కలలను నిజం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పిసిసి ప్రచార కమిటీ సభ్యులు ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు కోలా వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డులలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ పేద ప్రజల సొంత ఇంటి కళ నిజం చేసి ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ ఇంటి నిర్మాణానికి మేమున్నామని భరోసా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇప్పటికే సుమారు 50% పైగా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకుంటున్నారని, త్వరలోనే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సైతం పంపిణీ చేస్తుందని తెలిపారు. కేసీఆర్ పాలనలో నియోజకవర్గానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, నాయకులు ప్రజాప్రతినిధులు మాత్రం 100 ఎకరాల భూమి, కోట్ల విలువ చేసే ఇల్లులు నిర్మించుకున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న 3 ఏళ్లలో ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హనుమాన్లు, నాయకులు రాజేశ్వర్, గంగాధర్, రవి, శంకర్, గంగాధర్, పాషా, హబీబ్, మహబూబ్, బాలకిషన్, భరత్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, రాకేష్, శ్రీనివాస్, దీపక్ తదితరులు ఉన్నారు. ఒక ఆత్మ గౌరవం, ఆహారం, ఒంటికి బట్ట, ఉండడానికి ఇల్లు అనేది ఎంత ముఖ్యమో అది మన అందరికి తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు తీసుకొని లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయడానికి ఒక ఆర్మూర్ పట్టణంలోనే 618 మొదటి విడుదలలో 618 ఇల్లు కేటాయించగా అందులో 50% పైగా ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నియోజకవర్గం మొత్తంలో 3000కు పైగా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇది ఒక మొదటి విడుదలనే. ఇంకా 3 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ 3 ఏళ్ళు అధికారంలో నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఎటువంటి మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రజలకే మేము ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాం. అదే కాకుండా సొంత జాగలేని వారు, జాగలేని ప్రజలకు ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి వాళ్లకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఆగస్టు 15 లోపు ఆ ఇండ్లు ఎన్ని ఉన్నాయో, జాగలేని వారు ఎంతమంది ఉన్నారో అది అర్హులను లిస్టు తయారు చేసి కలెక్టర్ గారు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. జాగలేని వారికి కూడా ఆ లిస్టు ప్రకారం మేము కేటాయించడం జరుగుతుంది. ఆర్మూర్లోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివిన MCA 2007-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా మరియు సంతోషంతో కళాశాలలో తిరిగి కలిసి ఆత్మీయ సమ్మేళనం జరిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాలలో తిరిగి రావటం ఆనందకరమైన విషయమని, మీ అందరి విజయాలు చూసి మేము గర్వపడుతున్నామని, మీ బలంతోనే ఈ కళాశాల మంచి గుర్తింపు పొందుతుందని, ఈ సమ్మేళనం ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కాదు భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి తోడ్పాటుగా నిలవాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి జీవన్ మాట్లాడుతూ క్షత్రియ కాలేజ్ నా కెరీర్కు బలమైన పునాది వేసిందని, మా రోజుల్లో గణిత శాస్త్రం, ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ ల్యాబ్ వంటి అంశాలు మాకెంతో ప్రోత్సాహం లభించిందని, అధ్యాపకులు ఎంతో సహాయంగా ఉండేవారని, నేడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే దానికి ప్రధాన కారణం మా కాలేజ్ అందించిన విద్యా వాతావరణమేనని చెప్పారు. ఇప్పుడు డేటా సైన్స్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులోకి రావడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, కాలేజ్ అభివృద్ధి చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. వ్యాపార సముదాయాల ముందు ప్రకటన బోర్డులు పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, వ్యాపారస్తులు ఎటువంటి ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయరాదని ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు.
ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో వరకు వ్యాపార సముదాయాల ముందు గల ప్రకటన బోర్డులు తొలగించాలని వ్యాపారస్తులకు సూచించారు. అనంతరం ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ వ్యాపార సముదాయాల ముందు ప్రకటన బోర్డులు పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, దుకాణదారులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బోర్డులను తొలగించాలని అన్నారు. అదేవిధంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని మేము కోరుకుంటున్నాము. మరియు అందరూ షాపు యజమానులందరికీ మా ముఖ్యమైన గమనిక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ షాప్ ముంగట మీ యొక్క వస్తువులను ఫుట్పాత్ను ఆక్రమించి మీ యొక్క వస్తువులను పెడుతున్నారు. మరియు అదేవిధంగా మీ షాప్ యొక్క నేమ్ తోటి బోర్డ్స్ పెడుతున్నారు, డిస్ప్లే బోర్డ్స్ పెడుతున్నారు. దానివల్ల మీ షాప్కి వచ్చినటువంటి కస్టమర్కి పార్కింగ్ ప్లేస్ అనేది లేకుండా పోతుంది. దానివల్ల కస్టమర్స్ అందరూ కూడా రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఆ రోడ్డు పైన పార్కింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంబులెన్స్లకు కానీ ఇంకా నార్మల్గా కామన్ పీపుల్ కానీ ఎవరు కానీ వెళ్ళాలన్నా ట్రాఫిక్ అనేది బాగా జామ్ అవుతుంది. ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కావున దయచేసి మా యొక్క రిక్వెస్ట్ని మీరు ఆలోచించి ఆర్మూర్ అనేది ఫ్రీ ట్రాఫిక్గా, జీరో ట్రాఫిక్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు కూడా సహకరిస్తే అది నిజం కాబోతుందని కూడా మేము తెలియజేస్తున్నాము. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై ఉందని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో గల షాదిఖానాలో 2వ రోజు సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు కొనసాగాయి. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ అసైన్మెంట్ భూములను, చెరువులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అధికారులు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని సూచించారు. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటి ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు తదితరులు ఉన్నారు. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి హామీ ఇచ్చిందో, మరి లేనటువంటి వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ కూడా అర్హులైనటువంటి పేదలకి గుర్తించి వెంటనే ఇవ్వాలని, దాంతోపాటుగా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో మరి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని, దాంతోపాటుగా ఇవాళ రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఈరోజు ఆర్మూర్లో ఏ ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వెంటనే అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులున్నో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ 300 ఇళ్ళు పంచాలని నేను ఈ సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు కూడా అవి పంచకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 35 వార్డుల్లో మరి గరీబులు ఎవరైతే ఉన్నారో అర్హులు ఉన్నటువంటి వారిని కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి 300 ఇళ్లలో కూడా అంకాపూర్ కానీ 1100 పాట కానీ ఇక్కడ ఉన్నటువంటి గాంధీనగర్లో మరి అందరినీ వాళ్ళని ఇళ్లలో తోలడే ప్రయత్నము మేము చేస్తామని అలా ప్రభుత్వానికి. సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ ప్రైవేట్ విద్యా సంస్థపై సమాచార హక్కు చట్టం ద్వారా మండల విద్యాశాఖ అధికారికి సమాచారం ఇవ్వాలని కోరితే అసంపూర్ణ సమాచారాన్ని ఇవ్వటం జరిగిందని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విద్యాశాఖ అధికారిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారానికి, వారిచ్చిన సమాచారానికి అనేక లోటుపాట్లు ఉన్నవి. మేము అడిగినవి దాదాపు పూర్తిగా ఇవ్వలేదు. ఈ విషయం పైన మేము ఆ రోజు ఎంఈఓ ఆఫీస్ని స్పందిస్తే ఈరోజు కూడా వస్తే మాకేం సంబంధం, వాళ్ళు ఇట్లా ఇస్తే మాకేందని చెప్పేసి ఎంఈఓ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే సమాచార హక్కు చట్టాన్ని కూడా పూర్తిగా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విద్యాశాఖ అధికారులు ఉన్నారు. అది అక్కడ వాళ్ళకు అడిగితే ఆ స్కూల్ వాళ్ళు వీళ్ళు ఈ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎంఈఓ మేనేజ్ చేసుకుంటాడు, ఎంఈఓకి చెప్పేసినామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సమాచార హక్కు చట్టం విషయంలో ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఒక పౌరుల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సాంబార్ నిత్యశ్రీ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు సాంబార్ ఉమారాణి నవీన్లు 5,000 రూపాయల విలువ గల టై మరియు బెల్టులు 100 మంది విద్యార్థులకు అందజేసినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగమోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థిని సాంబా నిత్యాశ్రీ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులకు టై మరియు బెల్టులు అందించడం వల్ల విద్యార్థులకు విద్యా అవకాశాలు పెంచడంలో భాగమవుతారని అన్నారు. ఈ సందర్భంగా నిత్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల PRTU ప్రధాన కార్యదర్శి రవీన్, పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, డాక్టర్ నరసింహారావు, సునీత, మాలతి, కృష్ణ, పల్లె గంగాధర్ మరియు OS శేఖర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నిత్యశ్రీ బర్త్డే సందర్భంగా వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ నాన్నగారు పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సుమారుగా 100 మంది విద్యార్థుల కొరకు టైలో బెల్ట్లను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు టై బెల్ట్స్ ఇతరత్ర అవసరాలకు అందుబాటులో ఉండేవి కాబట్టి బర్త్డే సందర్భంగా పిల్లలకు అటు ఎంకరేజ్ చేసినట్లు, అదేవిధంగా బర్త్డేలను పురస్కరించుకొని విద్యార్థులకు విద్యా అవకాశాలు పెంచే విధంగా వారికి సహాయ సహకారాలు అందించడం అనేటటువంటి సత్సంప్రదాయం. వాళ్ళ అమ్మాయి యొక్క బర్త్డే సందర్భంగా పిల్లలందరికీ కూడా ఉచితంగా టైలు బెల్ట్లు ఇచ్చినందుకు కానీ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అమ్మాయి నిత్యశ్రీకి అభినందనలు మరి అదేవిధంగా ఆశీర్వచనాలు తెలియజేస్తుంది. జగరన్పల్లి మండలంలోని కల్గూట్ గ్రామంలో విష జ్వరాలు ప్రబలడంతో మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ తమ గృహాల చుట్టూ శుభ్రతతో ఉంచుకోవాలని తెలిపారు. 159 మంది పరీక్షలు నిర్వహించగా మామూలు జ్వరాలతో ఉన్నందున వారికి అక్కడే వైద్యం అందించి చికిత్స చేయించడం జరిగిందని, గ్రామంలో అన్ని ప్రధాన వీధులలో క్లోరినేషన్ చేసి బ్లీచింగ్ పౌడర్ను చేయించి గ్రామస్తులందరికీ అప్రమత్తతో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్తో పాటు సిబ్బంది రాజు, కవిత, హర్షవర్ధని, సుమలత, గ్రామ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో పాటు ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్టియాన్ మావి, DRDO సాయగౌడ్, DPO శ్రీనివాస్, మెప్మా PD రాజేందర్, ACP వెంకటేశ్వరరావులకు అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగరన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ పరిధిలోని నల్లగుట్ట తాండాలో శీతల్ పండుగను తాండావాసులు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో యువతి యువకులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. కోరిన కోరికలు తీరుస్తుందనే నమ్మకంతోనే ప్రతి ఒక్కరూ నూతన వస్త్రధారణ ధరించి సాంప్రదాయ దుస్తులతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. గోదావరి నది ద్వారా ఎగువ ప్రాంతం నుంచి భారీగా ఇన్ఫ్లోలు వస్తుండటంతో నీటి మట్టం వేగంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. 1091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 1071 అడుగులకు నీటి మట్టం పెరిగింది. గోదావరి నది ద్వారా ఎగువ ప్రాంతం నుంచి సుమారు 69,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్నాయి. 2 రోజుల్లోనే రిజర్వాయర్లో 4 TMCల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతి నగర్లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములై వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల ప్రాణికోటికి స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన జీవనాలు వెళ్లదీసేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందున పూర్తిస్థాయి లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద మొక్కలు నాటే వారికి కూడా ప్రభుత్వం తరపున ఉచితంగా మొక్కలు అందించడం జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల చెట్ల ముక్కలు నాటి నిజామాబాద్ కి గ్రీన్ సిటీగా మార్చాలని ఏ ఉద్దేశంతో ఉన్నారో దానికి దాదాపు 40% వరకు ఇప్పటికే మనం అనుకున్న టార్గెట్ అచీవ్ చేసినాం. ఇంకా కొనసాగుతుంది ప్రోగ్రామ్. మా టార్గెట్ కంప్లీట్ గా 51 lakhs చెట్లు నాటాలని. ఉమ్మడి జిల్లా అయితే 80 లక్షలు, అది 29 లక్షలు కామారెడ్డి జిల్లా, 51 లక్ష మన జిల్లా. ప్రతి వారికి మనిషి అంటే
కులము మతం ఏం లేకుండా చెట్లు నాటండి. మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటే మీకే మీ పిల్లలకే భవిష్యత్తులో మనకు ఫారెస్ట్ లేనందువల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఫారెస్ట్ ఈజ్ మస్ట్. మనిషికి జీవి ఎట్లానో అట్లనే చెట్లు కూడా మనకు అంతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ. వ్యాపార సముదాయ ప్రాంతాలలో బోర్డులు తొలగించుకోవాలి. స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి సూచనలు. శ్రావణ సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. శివాలయం రామాలయాల్లో ప్రత్యేక పూజలు. జోరు వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న నీటి మట్టం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.